ఉంది. అయితే అల్లూరు జిల్లా నీరుతోటపాలెంలో ఎక్కడైతే దాడి జరిగిందని చెప్పబడిందో, దాడిని పాస్టర్ అభినవ్ దర్శన్ చేయించుకున్నాడు. ఆ ప్లేస్‌లో నీరుతోటపాలెంలో ప్రస్తుతం నేనైతే ఉన్నాను. ఆ ప్లేస్‌ని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ ఉంది కదా, వెహికల్స్ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు ఇటు నుంచే అభినవ్ దర్శన్‌కి సంబంధించినటువంటి వెహికల్ ఇలానే అంటే ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చే ప్లేస్ నుంచే ఈ వెహికల్ అయితే వస్తుంది. వచ్చే సమయానికి అతన్ని వెంబడిస్తున్నట్లుగా డ్రామా ప్లే చేసినటువంటి వాళ్ళు నలుగురు ఈ ఈ లోపల నుంచి ఒక్కసారిగా ఆ కార్ని వెంబడిస్తూ వచ్చినటువంటిది అయితే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది రెగ్యులర్గా వెహికల్స్ పాస్ అయ్యేటటువంటి రోడ్డు. ఈ రోడ్లో వెహికల్ ఎక్కువ సేపు ప్రయాణం చేసే అవకాశం అంటే స్లోగా వెళ్ళేది ఏముండదు, ఎంత స్పీడ్గానే వెళ్ళొచ్చు. కానీ అభినవ్ దర్శన్ ముందుగానే ఒక సెట్టింగ్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్తున్నారు. మనం చూసాం కదా ఈ రోడ్ని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కసారిగా తిన్నగా వెళ్లకుండా వాళ్ళు దాడి చేశారని చెప్పడానికి ఈ కనిపిస్తున్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న రోడ్డుకి కారును అయితే తిప్పేసినటువంటిది అయితే ఉంది. మనం ఒకసారి కనుక చూస్తే ఇక్కడ నేను నిలబడినటువంటి దాన్ని కెమెరామెన్ అజయ్ చూపిస్తున్నటువంటి ప్లేస్ని కనుక ఒకసారి చూస్తే కారు టైర్ మార్క్స్ ఇవన్నీ అంటే చాలా స్పెసిఫిక్గా వర్షం పడడంతో కారు టైర్ మార్కు మొత్తం అంతా కూడా కారు వేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో కారు టైర్ మార్క్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇలా కారుని చాలా వేగంగా పాస్టర్ అభినవ్ దర్శన్ అయితే దూసుకెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, కారుతో వస్తున్నటువంటి వాళ్ళని అంటే పరిగెట్టించి అతని మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అలా అని చెప్పినటువంటిది అయితే ఉంది. అయితే వేగంగా వచ్చినటువంటి కారు కూడా మనం ఒకసారి చూస్తే ఈ టైర్ మార్క్స్ దగ్గర నుంచి ఇక్కడ అంటే కారు వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు కాబట్టి రాళ్ళు ఒక్కసారిగా అవి పైకి లేచినటువంటిది అయితే ఉంది. ఇలా ముందుకొచ్చి ఈ చెట్లను కనిపిస్తున్నటువంటి ఉంది కదా, ఈ చెట్లన్నింటినీ కూడా తొక్కుకుంటూ ముందు వరకు వెళ్ళింది. ఆశ్చర్యకరమైన విషయం, అతను నన్ను బీరు బాటిల్తో దాడి చేశారని చెప్పడం, దానితో పాటుగా ముఖ్యంగా చూస్తే బీర్ బాటిళ్ళు 2-3 తెచ్చుకోండి అని ఆడియోలో చెప్పినటువంటి వాటికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి కదా. కారు ఎక్కడైతే ఆపబడినటువంటి ప్లేస్లో బీర్ బాటిల్కి సంబంధించినటువంటి పగిలినటువంటి ఈ గాజు ముక్కలు అయితే మనం చూడొచ్చు. ఒక్కటే కాదు, చాలా వరకు గాజు ముక్కలు అయితే ఇక్కడ పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేసి వీటన్నింటిని అయితే తీసుకెళ్లారు. అంటే ఇక్కడ గాజు ముక్కలు ఉండడం, కారు అయితే వేగంగా దూసుకుని వచ్చిన తర్వాత ఒక్కసారి మనం కనుక దీన్ని గమనిస్తే కెమెరా పర్సన్ అజయ్ ఒకసారి వీటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఎందుకంటే ఒక కుట్ర కోణాన్ని చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి అభినవ్ దర్శన్ పాస్టర్ చేసినటువంటి దానికి ఇక్కడ మనం చూడొచ్చు. వేగంగా ఇక్కడికి వచ్చి ఈ చెట్టుకి ఆనుకుని టైర్ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆనుకుని ఒక్కసారిగా కారు ఆగిపోయినటువంటిది అయితే ఉంది. వెంటనే మన కారులో నుంచి మనిషి కాళ్ళు పట్టుకుని బయటికి లాగుతున్నటువంటి విజువల్స్ చూసాం కదా. అంటే ముందస్తుగానే వీళ్ళు ప్లాన్ చేసుకుని దాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కారు ఆగిపోయినటువంటినే కారులో నుంచి మనిషిని లాగిన తర్వాత ఇదే మొత్తం సీన్ అంతటిని పండించడానికి ప్రధానమైనటువంటి ప్లేస్. ఎందుకు అంటే కారులో లాగుతున్నటువంటి విజువల్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత చూస్తే పాస్టర్ అభినవ్ దర్శన్ కింద పడిపోయి అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్టు పడిపోయినటువంటి ప్లేసు. ఒకసారి కెమెరా పర్సన్ అజయ్కి టాప్ యాంగిల్లో చూపిస్తే ఈ అడవిలో ఈ చిన్న ప్లేస్ మాత్రమే కనిపిస్తున్నటువంటి ఈ చిన్న ప్లేస్ మాత్రమే చాలా అంటే తొక్కేసినట్లుగాను ఇది వాడినటువంటి ప్లేస్గా ఉంది. మిగతాదంతా అటవీ ప్రాంతంలాగాను ముఖ్యంగా మొక్కలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకటి చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి అదే బీరు బాటిల్కి సంబంధించినటువంటి గాజు ముక్కలు మనం చూస్తున్నాం కదా. ఈ గాజు ముక్కల్ని ఆ విజువల్లో కనుక గమనిస్తే 2 వ్యక్తులు కింద పడి ఉన్నటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్ని ఏదో గుండెల మీద శరీర భాగాల మీద ఈ గాజు ముక్కలతో పొడుస్తున్నట్లుగా ఒక వీడియోని క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసినటువంటి ప్లేస్ మొత్తం ఇదే. అంటే ఇక్కడ క్రియేట్ చేసినటువంటి అభినవ్ దర్శన్ ఒంటరిగా ఇక్కడ పడిపోయినట్లుగా వెంటనే అతను అనుచరులు అదేవిధంగా గ్రామస్తులు హడావుడిగా ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్లో నుంచి అభినవ్ దర్శన్ని తీసుకెళ్ళినటువంటి ఒక హడావుడిని అయితే క్రియేట్ చేసినటువంటిది అయితే ఉంది. వాళ్ళు అప్పుడే తీసుకొచ్చినటువంటి వాటర్ బాటిల్ కూడా అభినవ్ దర్శన్కి ఇవ్వడం. తర్వాత అంటే ఇది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే గ్రామం అయితే ఉంది. కేకలు వేసిన వాళ్ళ చర్చిలో ఉన్నటువంటి అంటే చర్చిలో ఆశ్రయం పొందుతున్నటువంటి ప్లేస్కి గట్టిగా కేకలు వేస్తే వాళ్ళు గ్రామస్తులు అందరూ వస్తారు. అదేవిధంగా గ్రామస్తులంతా కూడా గుమిగూడి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది
దీనికి కూడా కొన్ని టైర్ మార్క్స్, అదేవిధంగా షూ మార్క్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళంతా నడిచి వెళ్ళినటువంటిది చిందరవందర ఆ క్షణంలో జరిగినటువంటి ఒక పెనుగులాటని క్రియేట్ చేయడానికి పాస్టర్ అభినవ్ దర్శన్ చేసినటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా తెలిసింది. కుట్రకోణం ఎందుకు అసలు తాను పాస్టర్గా ఇప్పటివరకు సేవ చేస్తూ వస్తున్నాడు. పాస్టర్గా సేవ చేస్తూ క్రైస్తవ సమూహాన్ని, సమాజాన్ని మేల్కొలుపుగా ముందుకు తీసుకెళ్లవలసినటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా అనేక మందికి బోధ చేయాల్సి ఉంటుంది. పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవ సమాజం కోసం కాకుండా రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ఒక ఆలోచన రావడం, అతని ఆలోచన వచ్చిన తర్వాత పార్టీ పెట్టడం, పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం, ఇదంతా ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అంటే ఒక పక్కన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, తనకి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి తన మీద తానే దాడి చేసుకుని చివరికి పోలీసులకి నిజాలతో చిక్కేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో అటు పాస్టర్ అభినవ్ దర్శన్తో పాటుగా మరొక 7గురిని ప్రస్తుతం ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఇంచుమించుగా 30 కిలోమీటర్లు, అంటే చింతపల్లి నుంచి 30 కిలోమీటర్లు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిన్న రోడ్లో ఉన్నటువంటి ప్లేస్కి, దాడి జరిగినటువంటి ప్లేస్కి అయితే ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన మొత్తం చూపించాం కదా, కానీ అతను ఎన్నుకున్నటువంటి ప్లేస్ కానీ ముఖ్యంగా చూస్తే ఆడియో రికార్డ్స్లో ఉన్నటువంటిది ఒక కొండ ఉంటుంది, అక్కడ ప్రొక్లైనర్ ఉంటుంది, మట్టి తవ్వేసి ఉంటుంది. ఇవన్నీ దాటుకుని వెళ్తే ఒక నిర్మానుష్యమైన ప్లేస్ ఉంటుంది. వర్షం పడింది కాబట్టి మనల్ని ఎవరో గమనించరు, ప్రజలు ఎవరో రారని. వాస్తవంగా ఇది నిజం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మొత్తం ఆ సీన్ అయితే ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు ఇంత కుట్రకోణమో ఆలోచించాడనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఎవరన్నా కుట్ర చేయించే ప్రయత్నం అయితే చేశారా, క్రైస్తవ సమూహంలో, సమాజంలో పేరు తెచ్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం మీద ఏమైనా ఆలోచన చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అభినవ్ దర్శన్ పాస్టర్గా పనిచేస్తూ రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు చేశాడనేది ఇప్పటివరకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో పోలీసులు చింతపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ప్రవేశపెట్టడంతో పాటుగా అసలు తన మీద తానే పాస్టర్ అభినవ్ దర్శన్ ఎందుకు దాడి చేయించుకున్నాడు అనేది బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ప్లేస్లోనే ఒక కుట్రని ప్లాన్ చేసి తన మీద తానే దాడి చేయించుకుని అటు ప్రభుత్వం మీద, ప్రజలకి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకుంటూ ప్రభుత్వం మీద నిందలు మోపే ప్రయత్నం చేసినటువంటి ప్లేస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి దీన్ని ప్రస్తుతం పోలీసులు ఛేదించినటువంటి నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ కుట్రకోణం అంతా కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది.